భువనగిరి మండల్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మాణిక్యం రెడ్డి ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా జిల్లా సెక్రటరీ వల్దాస్ రాజ్ కాలభైరవ, బస్వాపురం, వడమర్తి, హన్మపురం గ్రామాల ఐకేపీ సెంటర్లను సందర్శించడం జరిగింది. తర్వాత ఆయన మాట్లాడారు. భువనగిరి మండలం కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మాణిక్యం రెడ్డి ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా జిల్లా సెక్రటరీ వల్దాస్ రాజ్ కాలభైరవ, బస్వాపురం, వడపర్తి, హన్మపురం గ్రామాల ఐకేపీ సెంటర్లను సందర్శించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. పంట చేతికొచ్చేదాకా ఒక ఎత్తు అయితే చేతికి వచ్చిన తర్వాత ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయడం ఒక ఎత్తు అయిందన్నారు. వర్షాలు పడే సూచనలు వస్తున్నాయి. ఐకేపీ సెంటర్లో ధాన్యం తడిచిపోయే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే కొనుగోలు చేయాలని, ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారతలేవన్నారు. గత ప్రభుత్వం ఇలానే చేస్తే ప్రజలు, రైతులు ఆ ప్రభుత్వాన్ని ఎక్కడ ఉంచారో గత అసెంబ్లీ ఎన్నికల్లో చూశారన్నారు. వెంటనే ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా కింద 15,000, రైతు కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000 ఇస్తామని 100 రోజుల్లో ఇస్తామని చెప్పి అధికారం చేపట్టిన ఈ ప్రభుత్వం ఆ హామీలను గాలికి వదిలేసి తప్పుడు మాటలతో ప్రజల్లోకి వస్తున్నారన్నారు. ఈ ఎలక్షన్లో మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ నెల 23 తారీఖున భువనగిరి ఎంపీ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ సందర్భంగా భువనగిరిలో ర్యాలీ ఉన్నందున అత్యధికంగా రైతులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిర్క సురేష్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా సోషల్ మీడియా కుషంగల ప్రభాకర్, మండల ప్రధాన కార్యదర్శి అనిల్, కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షులు బబ్బురి, మండల్ కిసాన్ మోర్చా సెక్రటరీ ఎడ్ల చంద్రశేఖర్, కిసాన్ మోర్చా మండల నాయకులు పిన్న నారాయణ, మండల నాయకులు పిన్నం గణేష్, కడారి వెంకటేష్, అన్నెపు భాను తదితరులు పాల్గొన్నారు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? 6 పథకాలు పెట్టిండు. ఏమన్నాడు? 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాడు. వచ్చిందా? చేసిండా? మరి 100 రోజుల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిండా? చేయలే కదా, చేయలే. కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని అన్నాడు. మరి కౌలు భూమి ఉన్నోళ్ళే లేరు, కౌలు రైతులు చేసుకునేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇస్తాడు. ఇచ్చిండా? మరి రాలే. రైతులకు ఇచ్చిండు. రైతులకు సంవత్సరం 10,000 ఇస్తాడు. ఇచ్చిండా? రాలే. బంగారం పెడతాడు, తులం బంగారం. బిడ్డ పెళ్ళి అయితే తులం బంగారం పెడతాడు. వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? 7 ఉన్నోళ్ళకు మరి రాలే. అన్ని బూడక 100 రోజులల్లా ఇవన్నీ క్లియర్ చేస్తా అన్నాడు. 100 రోజులు అయిపోయింది. మా 200 రోజులకు వచ్చింది. ఎలక్షన్స్ వచ్చినాయి. నేను ఇప్పుడు చేయను, 500 రూపాయలు నేను బోనస్ కింద ఇప్పుడు ఇస్తాను అన్నాడు. ఇప్పుడు అయితే రాలే. మళ్ళా పంటకి ఇస్తా అని చెప్పి రాత్రి చెప్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని అన్ని బూడక మాటలు, దొంగ మాటలు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితుందో అప్పుడు 15 ఏళ్ల క్రితం ఏమైనా కరువు నాటకాలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు అదే వచ్చింది. ఎండిపోయినాయి అన్నీ ఆల్రెడీ. ఒక్కసారి ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీకి ఈసారి అందరూ పట్టం కట్టాలి. ఎందుకంటే రైతులకు చెప్తున్నాం, నరేంద్ర మోడీ ఏమి ఇచ్చిండో చెప్తా. ఇనూరి పెంచుతాడు. ఒక్క నిమిషమే. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,200 రూపాయలు, 1,100 రూపాయలు ఇచ్చిండు. అప్పుడు ఈ రోజు ఎంత అయింది? 2,200 ఇస్తున్నాడు. అదే నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. యూరియా బస్తా 3,000 రూపాయలు సబ్సిడీ కింద 3,200 ఉంటుంది బయట. మీకు ఎంత దొరుకుతుందా? మీట ఉన్నోళ్ళకి 300 రూపాయలు, 400 పడుతుంది. అది సబ్సిడీ నరేంద్ర మోడీ గారే అక్కడ ఇచ్చేది. మనకు ఏవైతున్నాయి ఎరువులు ఏవైతున్నాయి అవన్నీ మీకు ఆడ 4,000, 3,000 అన్న పడతాయి. కానీ ఇక్కడ మీరు 300, 400, 1,400 అదేంటి 1,400 బస్సు డిఏపి అవన్నీ 1,400. ఇట్లా మీకు ఏంటంటే అవన్నీ 4,200 బయట ప్రైవేట్ లో కొనాలంటే. ఇవన్నిట్లలో తగ్గించేస్తుంది నరేంద్ర మోడీ గారే. కానీ నరేంద్ర మోడీ గారు ఈ జనంలకు రానియకుండా చేస్తుంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఈసారి బీజేపీ గుర్తుకు ఓటేరి బూర నర్సయ్య గౌడ్ని గెలిపియండి. పైన నరేంద్ర మోడీ ఉండాలి. మొన్న అయోధ్య కట్టించిండు. హిందువులను కాపాడుకుంటున్నాం మనం. హిందువులం ఉచిత బియ్యం గ్రామాలలో ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ
నరేంద్ర మోడీ గారికి ఓటేసి బూర నరసయ్య గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపియాలి. జై జవాన్, జై జవాన్, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బూర నరసయ్య గౌడ్ గారి నాయకత్వం, బూర నరసయ్య గౌడ్ గారి నాయకత్వం. కమలం పువ్వుకి మనవోటు, కమలం పువ్వుకి మనవోటు, కమలం పువ్వుకి మనవోటు, బూర నరసయ్య గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. పైన అయితే నరేంద్ర మోడీ ఉండాలి, పువ్వు గుర్తుకు ఓటేయ్యి. ఏ సమస్య ఉన్నా కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరమ్మా. ఈయనకి ఇస్తే నరేంద్ర మోడీ మీకు 6,000 పడితే సంవత్సరానికి